నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో త్వరలో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. జూన్ నెలలో మొదలైన సెలవులు మనం చూసుకుంటే సెప్టెంబర్ నెలతో ముగుస్తూ ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో కువైట్ ఎయిర్పోర్ట్లో కూడా భారీ రద్దీ నెలకొంది. వేల మంది ప్రవాసులు మరియు కువైటీ ప్రజలు బయట దేశాలకు వెళ్ళిన వారు కువైట్ దేశానికి వస్తూ ఉన్నారు. మరి కువైట్లో పాఠశాలలు ఎప్పుడు ఓపెన్ చేస్తామని చెప్పేసి విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే విద్యా మంత్రిత్వ శాఖ 2025-26 విద్యా క్యాలెండర్ను విడుదల చేసింది. రంజాన్ నెల చివరి వారం పాఠశాలలకు సెలవుగా ఆమోదం తెలిపింది. అంటే రంజాన్ నెల వచ్చినప్పుడు రంజాన్ నెల చివరి వారం ఏదైతే ఉందో ఆ వారానికి మనం చూసుకుంటే సెలవులని చెప్పేసి 2025-26 విద్యా సంవత్సరానికి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రత్యేక విద్యా విభాగం, వయోజన విద్య మరియు అక్షరాస్యత కార్యక్రమం మరియు మతపరమైన విద్య కోసం 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ క్యాలెండర్ ప్రకారం అన్ని విద్యా స్థాయిలలోని ఉపాధ్యాయులు, నిర్వాహకులు మరియు పర్యవేక్షకులతో సహా మొత్తం పాఠశాల సిబ్బంది సెప్టెంబర్ 7వ తేదీ నుంచి వాళ్ళైతే విధులకు రావాలని చెప్పేసి విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే 1వ తరగతి విద్యార్థులు సెప్టెంబర్ 15వ తేదీన, మిగిలిన ప్రాథమిక, మధ్య మరియు ఉన్నత పాఠశాలల విద్యార్థులు సెప్టెంబర్ 16వ తేదీన వాళ్ళ యొక్క తరగతులను ప్రారంభిస్తామని చెప్పేసి, అలాగే కిండర్ గార్డెన్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సెప్టెంబర్ 17వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయని చెప్పేసి విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంటే కువైట్లో స్కూళ్ళు సెప్టెంబర్ 15వ తేదీన అధికారికంగా ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 15, 16, 17వ తేదీన ఈ 3 రోజుల్లో మనం చూసుకుంటే కువైట్లోని దాదాపు అన్ని పాఠశాలలు ప్రారంభమవుతాయని చెప్పేసి కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి విద్యా క్యాలెండర్ను కూడా విడుదల చేసింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.